సెషన్స్ అన్నీ మంచి బేసిక్స్ చాలా క్లియర్ చేస్తున్నాయన్నమాట. సో, ఈవెన్ కొంచెం ఐ వాస్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కొంచెం యాక్టివ్‌లీ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉంది కాబట్టి కొన్ని బేసిక్స్ ఆల్రెడీ కొంచెం నాకు తెలుసన్నమాట. బట్ స్టిల్ ఇట్ గేవ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈవెన్ మోర్ డీపర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ వాట్ అంటే మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడితే అది ఎగ్జాక్ట్‌లీ ఎంత అది సమ్ బేసిక్ ఫండమెంటల్స్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎంతుండాలి? ఇన్సూరెన్స్ ఏ టైప్ తీసుకోవాలి? అదంతా అంటే మరీ బ్యాడ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ గాని, అస్సలు జీరో నాలెడ్జ్ ఉన్నోళ్ళకి చాలా హెల్ప్ అయిద్ది. నాకేంటంటే మోస్ట్‌లీ ఐ వాస్ లుకింగ్ ఇంటూ సమ్ గైడెన్స్ అన్నమాట. రైట్ నౌ సిన్స్ వి హాడ్ ద డిస్కషన్. దిస్ మేడ్ మోర్ సెన్స్ టు మీ. అంటే ఐ వుడ్ సే ఫర్ ఆల్ ద ట్రైనింగ్స్ ఐ ఫెల్ట్ కొంచెం రిపిటేటివ్ అనిపించింది. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. నథింగ్ మళ్ళీ తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో యాహ్! ఓవరాల్ ఫెల్ట్ గుడ్. ఈవెన్ ఫర్ వేరే వాళ్ళ రియాక్షన్స్ గాని, వేరే వాళ్ళ స్టోరీస్ గాని విన్నప్పుడు ఇట్ ఫెల్ట్ సిన్స్ మనం మంచిగున్నప్పుడు మనకు అర్థం కాదు కదా! హౌ అదర్ పీపుల్ ఆర్ అండ్ అప్పుడు అర్థమైంది హౌ పీపుల్ ఆర్ ఇన్ బ్యాడ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అని, హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ అని అప్పుడు అర్థమైందనమాట. సో, ఇన్ దాట్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.